ఇంకా ఎంతసేపట్లో వస్తాడు? ఒక 5 మినిట్స్లో వస్తారు. ఓకే, నీకోసం ఎంతసేపైనా వెయిట్ చేస్తాం. ఒకసారి ఫోన్ చేయి, అది కూడా స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు. ఎందుకంటే మాకు కూడా ఒక బిలీవబిలిటీ ఉండాలి కదా. లేదంటే ఊరికే ఇలా నిలబడి వెయిట్ చేసి ఎందుకు వెయిట్ చేస్తున్నామో మాకే తెలియకుండా మరోసారి మేము ఫూల్స్ అవ్వకూడదు కదా. లేదు మేడం, అతను బయలుదేరాడు. ఓకే, డన్. నేను ఒప్పుకుంటాను. ముందు ఫోన్ చేసి స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు. మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. అంటే ఆల్రెడీ వాడు కిడ్నాప్ అయిపోయాడు. ఇంతకు ముందే కదా మాట్లాడానన్నా, స్విచ్ ఆఫ్ రావడం ఏంటన్నది? అవును ఆదిత్య గారు, ఇంతకు ముంగటే మాట్లాడాను. నేను మళ్ళీ ట్రై చేస్తా. మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. ఏంటి జీవనా, ఇంతకు ముందే మాట్లాడాను అంటుంది, వాడు బయలుదేరాడు అంటుంది, ఇప్పుడేమో ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏం అర్థం కావట్లేదు నాకు. నీకర్థం కాదులేవే. ఎవర్ని ఎక్కడాపాలో ఎలా ఆపాలో అలా ఆపాను. ఇప్పటిదాకా నేనెందుకు టెన్షన్ పడ్డానంటే, నేననుకున్నది జరుగుతుందో లేదో అని టెన్షన్ పడ్డాను. వాడి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చిందంటే నా ప్లాన్ సక్సెస్ అయింది అని అర్థం. ఇంక వాడు రాడు. రాడు కాదు, కంటికి కూడా కనిపించడు. స్విచ్ ఆఫ్ వస్తుందేంటి? స్విచ్ ఆఫ్ రావడం ఏంటన్నది? ఏమైంది? దానికి సమాధానం నేను చెప్తాన్రా. ఆనందికి ఒక అవకాశం ఇచ్చాం. తను ప్రూవ్ చేసుకునే ఆధారం తన దగ్గర లేదు. ఏదో ఆధారం ఉందని మనల్ని నమ్మించి మనల్ని మరోసారి ఫూల్స్ చేయడానికే ఈ ఏర్పాట్లు చేసింది. లేదమ్మా, మీడియా పర్సన్ ఉన్నాడు. తనింటికి కూడా వెళ్ళాం మేము. నువ్వాగరా. ముందు తనని చెప్పనివ్వు సమాధానం. ఆనంది, చెప్పు. వస్తున్నాడన్నావు, దారిలో ఉన్నాడన్నావు, ఫోనేమో స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇంతకు ముందు మాట్లాడాడు అన్నావు. అంత నమ్మకంగా వచ్చే మనిషైతే ఎందుకు ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాడు? అంటే నువ్వు ఎవర్నైనా దొంగ సాక్ష్యాన్ని తీసుకురావాలనుకుంటున్నట్లయితే భయపడి మానేసుంటాడు. లేదు, దొంగ సాక్ష్యం కాదమ్మా, నిజమైన సాక్ష్యమే. ఆనంది వాళ్ళ కూతుర్ని కాపాడింది. వాళ్ళింటికి కూడా వెళ్ళాం మేము. ఆ రోజు అతను లేరు, కానీ ఆ తర్వాత ఆనంది వెళ్ళినప్పుడు అతనున్నారంట, మాట్లాడారంట. తను ఆల్రెడీ సాక్ష్యం కూడా చెప్తానన్నారంటమ్మా. ఇవన్నీ పక్కాగా కన్ఫర్మ్ అయిన తర్వాతే ఇంతవరకు వచ్చింది పరిస్థితి. లేదంటే ఆనంది అంత కాన్ఫిడెంట్గా చెప్పదు గదా. ఓకే, తను తప్పు చేయలేదన్న మనిషి మరి ఎవరు తప్పు చేశారో కూడా చెప్పుండొచ్చు కదా. ఆ మనిషి రాలేదు, మరి తప్పు చేసిన మనిషెవరు? అది నిజమే ఆనంది. ఆ మనిషి రాకపోయినా తప్పు చేసింది ఎవరన్నది నీతో చెప్పుంటారు కదా. ముందా మనిషి పేరు చెప్పు. మనం ఈలోపు దాని గురించి మాట్లాడుకుందాం. ఆ మనిషి వచ్చిన తర్వాత తప్పు చేసిన మనిషికి ఏం శిక్ష పడుతుందో చూద్దాం. ఇప్పుడు ఆనంది నిజం చెప్తుందా? చెప్పదులే. నేను బెదిరించాను కదా. నా బెదిరింపుకి భయపడి ఇది దాని మనసులో ఉన్న మాటలు గొంతు దాటి బయటికి రానివ్వదు.
మేడం, ఇంకెందుకు ఆలోచిస్తున్నారు? ఇంతవరకు వచ్చిన తర్వాత ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇది మీ జీవితానికి సంబంధించింది. ఇది మీ నిజాయితీకి సంబంధించింది. మీరు తప్పు చేసిన మనిషిలా మిగిలిపోతున్నారు. చెప్పండి. చెప్పమ్మా. అది ఎవరైనా పర్వాలేదు, చెప్పమ్మా. చెప్పు ఆనంది. ఆ మనిషి ఎవరో కాదు, జీవన. ఏంటి? జీవనా? ఏంటి జీవన? మీడియాకి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది జీవనానా? నేను ముందే అనుకున్నాను, ఇలాంటి పరువు తీసే పనులు చేసేది జీవన మాత్రమే. ఎందుకంటే తనకి ఆలోచన విధానం ఉండదు. ఎంతసేపు ఎదుటి వాళ్ళని తప్పు పట్టాలి, ఎదుటి వాళ్ళని నిందించాలి, ఎదుటి వాళ్ళని బాధ పెట్టాలి. ఇలాంటి ఆలోచనలతోనే కలిసి ఉంటుంది. చైతు, నువ్వొక్క నిమిషం ఆగు ప్లీజ్. ఇంకేంటి ఆగడం? తప్పు చేసింది నువ్వే అని చెప్తుంది కదా. అయితే నేను చెప్తాను, తప్పు చేసింది నువ్వు అని. ఒప్పుకుంటావా? అది నేనెలా ఒప్పుకుంటాను? తప్పు చేసింది నువ్వైతే. నేను తప్పు చేశాను అనటానికి సాక్ష్యమేంటి? ఏంటానంది, ఏమైంది నీకు? అంటే నీ కాపురం నిలబెట్టుకోవడానికి ఎవరి జీవితాన్నైనా పాడు చేస్తావా? ఇప్పుడు నా మీద నిందవేశావా? అత్తయ్యగారు ఇది నిజమనుకుంటారు. నిజమనుకొని నీలాగే నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటిస్తారు. అంటే నీ సంసారంతో పాటు నా సంసారం కూడా పోవాలా? జీవనా, నువ్వు తప్పు చేసావా లేదా? తప్పు చేశానా లేదా అనటానికి సాక్ష్యాలు కావాలి బావగారు. ఇప్పుడు ఆనంది తప్పు చేయలేదు అంది. తప్పు చేయలేదు అంటే మీరు నమ్మారా? నమ్మలేదు కదా. సాక్ష్యాలు అడిగారు కదా. ఇప్పుడు నేను తప్పు చేశాను అంటున్నారు, నమ్ముతారా? సాక్ష్యాలు చూపించాలి కదా. తప్పు చేయలేదు అనటానికి సాక్ష్యాలు కావాలి. తప్పు చేశాను అనటానికి కూడా సాక్ష్యాలు కావాలి. ఊరికే వేలు చూపించి నిందలు వేసేస్తే నేను అందరి ముందు నిందలు వేసేస్తాను. నేను చైతు మీద నిందలు వేస్తాను, మావయ్య గారి మీద నిందలు వేస్తాను, మీ మీద కూడా నిందలు వేస్తాను, ఇదిగో ఈ బూర్వస్ మీద కూడా నిందలు వేస్తాను. ఊరికే నిందలు వేస్తే సరిపోతుందా బావగారు? సాక్ష్యాలుండొద్దా? నేను తప్పు చేశానని మీరు నమ్మితే ఆనంది తప్పు చేయలేదని కూడా మీరు నమ్మండి, సాక్ష్యాలు లేకుండా. ఎందుకు జీవన నువ్వింకా తప్పించుకోవాలని చూస్తున్నావు? తప్పు చేసింది నువ్వేనని ఎందుకు ఒప్పుకోలేకపోతున్నావు? నేను తప్పు చేశాను అనటానికి నీ దగ్గర సాక్ష్యమేంటి? సరే, సాక్ష్యాలు నేను చూపిస్తా, కానీ తప్పు చేసింది మాత్రం నువ్వే. ఆపో. బుద్ధుందా లేదా నీకో? నువ్వసలు మనిషివేనా? ఎందుకో ఎన్నిసార్లు ఎంతమంది జీవితాలు నాశనం చేయాలనుకుంటావు? నా కొడుకు జీవితాన్ని నాశనం చేశావు, సరిపోదా? ఇంకా నా కోడలి జీవితాన్ని కూడా నాశనం చెయ్యాలనుకుంటున్నావా? నువ్వు అబద్ధాల కోరని నాకు తెలుసు. నువ్వు స్వార్థ పరురాలువని తెలుసు. నువ్వు నీకోసం మాత్రమే బతుకుతావని నాకు తెలుసు. నువ్వు నిజాయితీ లేని మనిషివని నిన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేశాను. కాని ఇప్పుడు కూడా నీ నిజాయితీని నిరూపించుకోకుండా పక్కోళ్ల మీద నిందలు వేస్తున్నావు. చూడు, ఇది నీ క్యారెక్టర్. లేదు మేడం, నేను ప్రూవ్ చేసుకుంటా. ప్రూవ్ చేసుకో అయితే. నీకు చేతగాని కబుర్లు చెప్పొద్దు. జీవన తప్పు చేసింది, వాళ్లు తప్పు చేశారు, వీళ్లు తప్పు చేశారని చెప్పొద్దు. కాసేపుంటే నేనే తప్పు చేశాననేలా ఉన్నావు నువ్వు. చూస్తుంటే అలాగే కనపడుతున్నావు నువ్వు. ఊరికే వేలెత్తి చూపించడం కాదు, సాక్ష్యాలు చూపించు. నువ్వు లాయర్వే కదా, సాక్ష్యాధారాలతో నిరూపించు. ఇదిగో
జీవన తప్పు చేసింది, లేదా చైతన్య తప్పు చేశాడు, లేదా ఆదిత్య తప్పు చేశాడని నువ్వు సాక్ష్యాధారాలతో చూపించు. ఒక సాక్ష్యం చూపించి నాకప్పుడు నిరూపించు, నేను నమ్ముతాను. అట్లనే మేడం, నేను సాక్ష్యంతోనే నిరూపిస్తా. ఫోన్ స్విచ్ ఆఫ్ ఎందుకొస్తుందో నాకు తెల్వదు. ఒకవేళ ఛార్జింగ్ అయిపోయి ఉండొచ్చు, ఇంకేమైనా కారణం అయ్యుండొచ్చు. నేను గిప్పుడే డైరెక్ట్గా వాళ్ళింటికి పోయి ఆ మీడియా పర్సన్ని ఈడికే తీసుకొస్తా. నాకు కొంచెం టైం ఇవ్వండి. ఓకే, నీ ఇష్టం. నేను నీకు అరగంట టైం ఇస్తున్నాను. ఈ అరగంట నువ్వు వెళ్ళిరా. మేమందరం వెయిట్ చేస్తుంటాం. నువ్వు నిరూపించుకోవడానికే టైం ఇస్తున్నాను. జాగ్రత్త, నువ్వేం చేసుకుంటావో చేసుకోపో. నువ్వు ఎంత ఆయాసంతో పరిగెత్తినా నువ్వు మాత్రం నిరూపించుకోలేవే. ఎందుకంటే నువ్వు నిరూపించుకునే అవకాశమే లేకుండా నేనేం చేయాలో అది చేశాను. ఇదేంది, ఇంటికి తాళమేసుంది? శరత్ గారేమో ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఈడేమో ఇంటికి లాక్ చేసిర్రు. అసలేం జరుగుతుంది? అమ్మా, ఈ ఇంట్లో శరత్ గారు ఉండాలి గదా, ఇంటికి తాళమేసుందేంది? వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారమ్మా. ఖాళీ చేసి వెళ్ళిపోయారా? అవునమ్మా, ఏమైందో తెలియదు. ఆ అబ్బాయి నిన్న హడావిడిగా భార్యాబిడ్డల్ని తీసుకుని వెళ్ళిపోయాడు. యాడికి పోయిరు? తెలియదమ్మా. ఎప్పుడొస్తారో ఏమైనా చెప్పిర్రా? వాళ్ళింకా రారమ్మా. వాళ్ళివ్వాల్సిన ఇంటి అద్దె కూడా ఇచ్చేసి వెళ్ళిపోయారు. మేడం, నన్ను నమ్మండి. మీరు ఎక్కడ చెప్పమన్నా ఈ విషయం నేను చెప్తాను. పోలీసులకు చెప్పమన్నా కూడా చెప్తాను. అలాగే మేడం, ఇప్పుడే బయలుదేరుతున్నాను. కాసేపట్లో అక్కడ ఉంటాను. ఎక్కడైనా నిజం చెప్తానన్నాడు. ఆఫీస్కి వస్తున్నాను మేడం అన్నాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చిందని ఇంటికొచ్చి చూస్తే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవడమేంది? ఇప్పుడు నేనేమని చెప్పాలి? ఇప్పుడు అందరికీ ఏం సమాధానం చెప్పాలి? ఆధారాలతో నిరూపిస్తానని ఆదిత్య గారితో చెప్పాను. ఇప్పుడు నేనేం ఆధారం చూపించాలి? వాళ్ళందరికీ ఏం సమాధానం చెప్పాలి? టైం అవుతుంది. వెళ్ళి ఇంతసేపయింది. ఆనంది ఇంకా రాలేదేంటి? అరుగో, ఆనంది మేడం వస్తున్నారు. ఏమైంది ఆనంది? ఆ మీడియా పర్సన్ ఎక్కడున్నాడు? బయటున్నాడా? బయట ఎందుకు వెయిట్ చేయడం? త్వరగా లోపలికి రమ్మనండి మేడం. ఇప్పుడు ఆ మీడియా పర్సన్ వచ్చాడంటే ఏంటి పరిస్థితి? ఇంక నా పని అయిపోయింది. ఇది ఆ మీడియా పర్సన్ని తీసుకుని వచ్చినట్టుంది. ఇప్పుడు వాడు లోపలికొచ్చి సాక్ష్యం చెప్పాడంటే వీళ్ళంతా ఒక్కటైపోతారు. నువ్వేం కంగారు పడుకో. ఏం జరగాలని రాసిపెట్టుంటే అదే జరుగుతుంది. ఇంకేంటి రాసిపెట్టుండేది? ఆల్రెడీ ఇంత క్లియర్గా కనబడుతూ ఉంటే. ఏం మాట్లాడరండి మేడం. ఆనంది, ఏం మాట్లాడవేంటి? నీ సమాధానం కోసం ఎదురు చూస్తున్నాం. ఎక్కడున్నాడా పర్సన్? ఇంటికాడ కూడా లేడు ఆదిత్య గారు. మరి తన భార్యను అడగలేకపోయావా? వాళ్ళెవ్వరూ లేరు. తాళం వేసుకుని ఇల్లు ఖాళీ చేసుకుని వెళ్ళిపోయిరట్ట. ఎక్సలెంట్, అద్భుతం. అంటే
నువ్వు ఇంతమందిని పిచ్చోళ్ళం చేశావన్నమాట. వెరీ గుడ్. అది కాదు మేడం. నోర్మోయ్. ఏంటి, నీ కంటికి ఎలా కనపడుతున్నాం మేమంతా? నువ్వు చెప్పేది ప్రతీది నిజం అనుకుని నమ్ముతాం అనుకుంటున్నావా? లేదమ్మా, ఆ మీడియా పర్సన్ ఉన్నాడు అన్నది నిజం. నువ్వు చూసావా? చెప్పరా, నువ్వు చూసావా? ఆ మీడియా పర్సన్ ఇంటికి మేం వెళ్ళాము. మీడియా పర్సన్ ఇంటికి నువ్వు వెళ్ళావా లేదా అనేది కాదు, మీడియా పర్సన్తో నువ్వు మాట్లాడావా లేదా? లేదమ్మా, నేను మాట్లాడలేదు. అందరి ముందు నేను సాక్ష్యం చెప్తా అని మీడియా పర్సన్ నీతో చెప్పాడా? లేదమ్మా. పోనీ మీడియా పర్సన్తో నువ్వు ఫోన్లో మాట్లాడావా? లేదమ్మా. అంటే మీడియా పర్సన్తో నువ్వు మాట్లాడలేదు, మీడియా పర్సన్ని నువ్వు చూడలేదు, మీడియా పర్సన్ నీతో ఏమీ చెప్పలేదు, అందరి ముందు సాక్ష్యం చెప్తానని నీతో చెప్పలేదు, అంతేనా? అవునమ్మా. కాని వాళ్ళింటికి ఆనంది నిన్ను తీసుకెళ్ళింది. ఇదే మీడియా పర్సన్ ఇల్లని చూపించింది నీకు, అంతేనా? అంటే అమ్మా, అది వాళ్ళ అడ్రస్. అవునా కాదా, ఇదొక్కటే సమాధానం చెప్పు, ఇంకేమీ చెప్పొద్దు నాకు. అవునమ్మా. అంటే ఆనంది నిన్ను నమ్మించడానికి ఒక ఫేక్ క్రియేట్ చేసి ఒక పర్సన్ ఇంటికి తీసుకెళ్లి మీడియా పర్సన్ని చూపించకుండా ఎవరో ఫ్యామిలీని పరిచయం చేసింది. దాన్ని నువ్వు నిజమని నమ్మావు. తర్వాత ఇప్పుడు నిరూపించుకుంటానని అందర్నీ గ్యాదర్ చేసి ఇప్పుడు ఆ పర్సన్ మిస్ అయ్యాడు, ఆ ఫ్యామిలీ లేదని తనే వాంటెడ్గా పంపించేసి ఇప్పుడు మన ముందు నాటకం ఆడుతుంది. లేదు మేడం, నా మీద ఒట్టేసి చెప్తున్నా, నేను అటువంటి పని చేయలే. ఇక ఆపో. నువ్వు మనుషుల మీద ఒట్టేసి, దేవుళ్ల మీద ఒట్టేసి, ఒక్కసారి ఒక్క మనిషి మీద నమ్మకం పోయిన తర్వాత ఆ మనిషి ఎన్నిసార్లు ఒట్టేసినా అవి చెల్లవు. నువ్వు తప్పు చేశావు, నువ్వు నా ఇంటి పరువు తీశావు, నువ్వు కోడలిగా పనికిరావనే ఇంట్లో నుంచి నిన్ను బయట గెంటేశాను. కాని నా కొడుకు మొహం చూసి నీకొక అవకాశం ఇచ్చాను. ఓకే, నువ్వు నిరూపించుకుంటే నిన్ను నా కోడలిగా తీసుకెళ్లి నా ఇంట్లో పెట్టుకునేదాన్నేమో. ఎందుకంటే నాకు నీ మీద వ్యక్తిగతమైన కోపం లేదు, కాని తప్పు చేసిన వాళ్లు ఎవ్వరైనా సరే నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. తప్పు ఎవరు చేసినా నేను క్షమించను. నువ్వు తప్పు చేయలేదంటే ఈరోజు ఇక్కడ్నించే రెడ్ కార్పెట్ పరిచి నిన్ను ఇంటికి తీసుకెళ్లేదాన్ని. కాని నువ్వు నిరూపించుకోలేకపోయావు. నిరూపించుకోలేకపోవడం కాదు, అసలు ఇది నిందైతే కదా నిరూపించుకోడానికి. ఇది నిజం. నీకు నీ జోతమ్మంటే ప్రాణం. నువ్వు నీ జోతమ్మ కోసం ఏదైనా చేస్తావు. నీ జోతమ్మ కోసం నువ్వు పెళ్లి చేసుకుంటావు. నీ జోతమ్మ కోసం నీ జోతమ్మ కొడుక్కి పెళ్లి చేస్తావు. మా పరువు తీస్తావు. ఏదైనా చేస్తావు. అదిగదు సునందా, తను చెప్పేదాంట్లో నిజం ఉందని నమ్మొచ్చు కదా. ఎలా నమ్ముతావండి? సాక్ష్యాధారాలు కావాలి కదా. తన మీద నేను నింద వేశానని జీవన మీద నింద వేసింది. జీవనే మీడియా వాళ్ళకి ఫోన్ చేసి చెప్పింది అంది. మరి ఏది సాక్ష్యం కావాలి కదా. ఒట్టి నోటి మాటతో చెప్తే అయిపోతుందా? ఇన్ని రోజులు ఆనందిని చూస్తే కోపం వచ్చేది, ఇప్పుడు అసహ్యం వేస్తోంది. అంటే తను మంచిదని నిరూపించుకోవడం కోసం వాళ్ల జోతమ్మ కూతురు కాపురాన్ని కూడా నాశనం చేయడానికి సిద్ధపడింది. అంటే తనసలు మనిషేనా?
నాకు కావాల్సింది ఇదేనే. నిన్ను ఇలా నలుగురిలో అవమానిస్తేనే నా మనసు సాటిస్ఫై అవుతుంది. అమ్మయ్యా, ఏం జరిగిందో తెలియదు గాని మొత్తం మీద నేనైతే సేఫ్ అయ్యాను. ఒసై, నిన్ను సేవ్ చేసింది నేనేనే. నువ్వే ఆదిత్య భార్యవని తెలిసిన తర్వాత నా చుట్టూ ఉన్నవాళ్లు ఎంతో కొంత నన్ను తప్పు అనుకున్నారు. ఓకే, అవన్నీ కూడా ఫేస్ చేశాను. చివరికి పురుషోత్తం గారు కూడా నాతో ఫోన్లో మాట్లాడడం మానేశారు. నీ మీదున్న నమ్మకంతో అది చేశారు. ఇక్కడ ఎవరు నిజాయితీగా ఉన్నారో, ఎవరు నిజాయితీ పరులో, ఎవరు స్వార్థం లేకుండా ఉన్నారో ఈరోజు అందరికీ తెలుస్తుంది. తెలిసింది కూడా. నువ్వు నిరూపించుకుంటా అన్నావు. నువ్వు నిజంగానే నిరూపించావు. నువ్వు తప్పు చేసిందానివని నువ్వు మరోసారి నిరూపించుకున్నావు. మేము తీసుకునే నిర్ణయమే కరెక్ట్ అని నువ్వు మరోసారి నిరూపించావు. హ్యాట్స్ ఆఫ్. లేదు మేడం, అతను నాతో మాట్లాడాడు. ఓకే, మాట్లాడింది నువ్వేమైనా రికార్డ్ చేశావా? ఏందిది? ఆడ ఆఫీస్లో గంత గొడవ జరిగినాక కూడా అత్తయ్య గారు నాకు కవర్ పంపించడమేంది? ఏముంది దీంట్లో? దీంట్లో ఏవో కాగితాలున్నాయి జొత్తమ్మా. ఏమైంది కుట్టి? ఏంట కాగితాలు? ఏంటిది కుట్టి?